హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. జనవరి 9వ తేదీన విడుదలయ్యే మూవీస్ అలాగే ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఇచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదటగా థియేటర్లో విడుదలయ్యే మూవీస్ లిస్ట్ అనేది చూద్దాం. లిస్ట్లో మొదటి మూవీ జననాయకుడు. ఇది జనవరి 9వ తేదీన అయితే విడుదలవుతోంది. అలాగే జనవరి 9వ తేదీన రాజాసాబ్ మూవీ కూడా అయితే విడుదలైతే అవుతోంది. ఇక తర్వాత జనవరి 10వ తేదీన పరాశక్తి మూవీ విడుదలవుతోంది. ఇక జనవరి 12న మనశంకర వరప్రసాద్ గారు మూవీ విడుదలవుతుంది. ఇక జనవరి 13న భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ విడుదలవుతుంది. ఇక జనవరి 14న అనగనగా ఒక రాజు మూవీ విడుదలవుతుంది. అలాగే అదే రోజున నారి నారి నడము మురారి మూవీ కూడా అయితే విడుదలైతే అవుతుంది. ఇక ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ అనేది చూద్దాం. లిస్ట్లో మొదటిది జిగ్రీసు. ఇది ఆల్రెడీ సన్నెక్స్లో అయితే స్ట్రీమ్ అయితే అవుతోంది. ఇక సెకండ్ మూవీ ఆయలాన్. ఇది ఆల్రెడీ ఆహాలేకైతే వచ్చేసింది. అలాగే ఇక థర్డ్ మూవీ కానిస్టేబుల్ కనకం. ఇది సీజన్ 2 జనవరి 8న ఈటీవీ విన్లో రిలీజ్ అవుతుంది. ఇక తర్వాత ఫిలిం అఖండ 2. ఇది జనవరి 9న నెట్ఫ్లిక్స్లో అయితే విడుదలవుతుంది. అదే రోజున జనవరి 9న మాస్క్ మూవీ G5లో అయితే విడుదలైతే అవుతుంది. ఇక బల్టీ మూవీ ఇది జనవరి 9 అమెజాన్ ప్రైమ్లో అయితే విడుదలవుతుంది. ఇక అదే రోజున దే దే ప్యార్ దే 2 జనవరి 9న నెట్ఫ్లిక్స్లో అయితే విడుదలవుతుంది. సో ఇవి జనవరి 9న థియేటర్లు మరియు ఓటీటీలో విడుదలయ్యే మూవీస్. సో ఇందులో మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్లు అయితే తెలియజేయండి.